హలో ఎవ్రీవన్, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ టాపిక్ మీద రోలర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం మనం ప్రీవియస్ వీడియోస్లో. సో అనదర్ ప్రాబ్లమ్, ఇంపార్టెంట్ మోడల్, ప్రీవియస్ పేపర్స్లో కూడా చాలాసార్లు అడిగిన మోడల్. అంటే న్యూమరికల్స్ చేంజ్ అవ్వచ్చు, ఈ 360 100 అనే వాల్యూస్ ఉన్నాయి కదా, అవి చేంజ్ అవ్వచ్చు మేబీ, బట్ ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే, మనకు ఒక సిచ్యువేషన్, ఈ టైప్ ఆఫ్ 2 రోలర్స్ అనేవి ఒక ఛానల్లో ఇలా రెస్టింగ్లో ఉన్నాయి. So the 2 rollers each of radius 100 mm, okay, and weights 100 newtons. So rendu same type of rollers, 100 newtons weight and 100 mm radius, and they are resting in a channel of width 360 mm. Okay, determine the reactions at all contact points. So ipudu contact points manaki ekkadekada unnai. కాంటాక్ట్ పాయింట్స్ ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఇచ్చేస్తూ ఉంటాడు, క్వశ్చన్లో ఇచ్చేస్తే ఆ కాంటాక్ట్ పాయింట్సే యూజ్ చేసుకోవాలి, లేదు అంటే మనం కాంటాక్ట్ పాయింట్స్ మార్క్ చేసుకోవచ్చు. సో ఓకే, సో నేను ఇక్కడ ఏ అని కాంటాక్ట్ పాయింట్ తీసుకుంటున్నాను, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి. అంటే రోలర్ 1 వాల్తో పాయింట్ ఏ దగ్గర కాంటాక్ట్లో ఉంది, రోలర్ 1 రోలర్ 2తో బి దగ్గర కాంటాక్ట్లో ఉంది, రోలర్ 2 ఫ్లోర్తోనేమో సి దగ్గర కాంటాక్ట్లోనే ఉంది, వాల్తోనేమో పాయింట్ డి దగ్గర కాంటాక్ట్లో ఉంది. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది రియాక్షన్స్ ఎట్ ఆల్ కాంటాక్ట్ పాయింట్స్ కాబట్టి ఆర్ఏ, ఆర్బి, ఆర్సి, ఆర్డి, ఈ 4 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం కోసం అవి ఏ ఓరియంటేషన్లో అయితే ఉన్నాయో అదే ఓరియంటేషన్లో సెపరేట్ చేయాలి. ఓకే, సో నేను ఆల్రెడీ ఇక్కడ 2 రోలర్స్ ఇలా ఇదే ఓరియంటేషన్లో, అంటే మనకి క్వశ్చన్లో ఏ ఓరియంటేషన్లో అయితే ఇచ్చారో సేమ్ ఓరియంటేషన్లో నేను సెపరేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏ దగ్గర మనం కాంటాక్ట్ అబ్జర్వ్ చేస్తే వాల్తో ఈ రోలర్ 1 ఇలా కాంటాక్ట్లో ఉంది. సో ఈ రెండింటిని సెపరేట్ చేస్తే ఏమవుతుంది, ఇలా అవుతుంది. ఓకే, సో ఇలా అయినప్పుడు సేమ్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా. ఓకే, సో ఇలా సేమ్ రియాక్షన్ ఈ వాల్ మీదకి వస్తుంది, ఈ రోలర్ మీదకి వస్తుంది. మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ రోలర్ మీదకి తీసుకుంటున్నాం కాబట్టి మనం డైరెక్షన్ టువర్డ్స్ ద రోలర్ చూపించాలి. ఓకే, సో అండ్ ఆ రియాక్షన్ అనేది ఈ వాల్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో నార్మల్ రియాక్షన్ అంటాం కదా, అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది ఈ వాల్కి. ఓకే, సో ది రియాక్షన్ ఎట్ కాంటాక్ట్ పాయింట్ ఏ. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ ఎట్ కాంటాక్ట్ పాయింట్ సి. సి అనో ఈ ఫ్లోర్ సపరేట్ చేస్తే ఎలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది. ఓకే, ఈ సెకండ్ రోలర్ అన్న ఈ ఫ్లోర్ సపరేట్ చేస్తే ఇలా అయిపోతుంది. సో ఒకే రియాక్షన్ వస్తుంది, ఒకటే కాంటాక్ట్ పాయింట్ కాబట్టి, కాకపోతే ఫ్లోర్ మీదకి వస్తుంది, రోలర్ మీదకి వస్తుంది. కానీ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ రోలర్ మీదకి తీసుకుంటాం కాబట్టి డైరెక్షన్ రోలర్ మీదకి తీసుకోవాలి. అండ్ ఈ ఫ్లోర్కి రియాక్షన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇక్కడ ఆర్సి దగ్గర రియాక్షన్ అప్వర్డ్స్, సో ఆర్సి. ఓకే, నెక్స్ట్ ఆర్డి దగ్గర సేమ్ రోలర్ ఇక్కడ ఈ ఫ్లోర్ని సపరేట్ చేస్తే ఒకటే రియాక్షన్ ఈ సర్ఫేస్ మీదకి వస్తుంది, ఈ రోలర్ మీదకి వస్తుంది. ఓకే, కానీ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ రోలర్కి డ్రా చేస్తాం కాబట్టి డైరెక్షన్ టువర్డ్స్ ద రోలర్ తీసుకోవాలి అండ్ ఈ ఫ్లోర్కి పర్పెండిక్యులర్గా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఆర్ డి అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇంకో కాంటాక్ట్ పాయింట్ ఉంది ఇన్ బిట్వీన్ ద రోలర్స్ 1 and 2, అది కాంటాక్ట్ పాయింట్ బి. ఇక్కడ రియాక్షన్ ఎలా వస్తుంది అంటే మనకి ఈ 2 రోలర్స్ సెంటర్స్ని జాయిన్ చేస్తే రేడియస్ లైన్ ఏదైతే వస్తుందో అలాంగ్ దిస్ లైన్ మనకి రియాక్షన్ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇక వేరే పాసిబిలిటీ ఉండదు. ఈ 2 సెంటర్స్ని జాయిన్ చేసే రేడియస్ లైన్ ఏదైతే ఉంటుందో అలాంగ్ దట్ లైన్ మనం రియాక్షన్ చూపించాలి. అంటే 2 రోలర్స్ని మనం ఇలా సపరేట్ చేసామనుకోండి, 2 రోలర్స్ని ఇలా సపరేట్ చేస్తే కాంటాక్ట్ పాయింట్ దగ్గర ఒకటే రియాక్షన్ 2 రోలర్స్ మీదకి వస్తుంది. ఓకే, సో మనం ఏ రోలర్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తున్నాం అన్న దాని మీద బేస్ చేసుకొని ఆ రోలర్కి డైరెక్షన్ చూపించాలి. రోలర్ 1 తీసుకుంటుంటే డైరెక్షన్ ఇలా వస్తుంది, రోలర్ 2 తీసుకుంటే డైరెక్షన్ ఇలా వస్తుంది. ఓకే, సో సేమ్ రియాక్షన్, ఇది ఆర్ బి, సేమ్ రియాక్షన్ ఆర్ బి. ఓకే, సో ఇదేమో రోలర్ 1, ఇదేమో రోలర్ 2. సో రియాక్షన్స్ 4 కాంటాక్ట్ పాయింట్స్ దగ్గర మనం మార్క్ చేసేసాం. ఇంకా మిగిలింది ఏంటి, వెయిట్స్, రోలర్ వెయిట్స్. ఓకే, 100 న్యూటన్స్ ఉంది కదా ఈచ్ రోలర్ వెయిట్. రోలర్ వెయిట్ ఎప్పుడు సెంటర్ నుంచి డౌన్వర్డ్స్, వెయిట్ ఆల్వేస్ యాక్ట్స్
డౌన్వర్డ్స్. సో 100 న్యూటన్స్ డౌన్వర్డ్స్ చూపించాలి. సో ఇక్కడ కూడా ఇక్కడ కింద నుంచి ఆర్సీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను కొంచెం లోపల వైపుకి ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇది 100 న్యూటన్స్. ఓకే, ఇది రోలర్ 1, ఇది రోలర్ 2. ఓకే, సో ఉన్న అన్ని ఫోర్సెస్ మనం రిప్రజెంట్ చేసేసాం. సో ఫోర్సెస్ రిప్రజెంట్ చేసే ముందు మనం హెడ్డింగ్ పెట్టాలన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి జనరల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఆఫ్ రోలర్స్ ఇవేంటో క్లియర్గా మెన్షన్ చేయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఆఫ్ రోలర్స్. ఓకే, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయడం వల్ల మనకి ఏమర్థమవుతుంది? వీ కెన్ క్లియర్లీ ఐడెంటిఫై ద వేరియస్ ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద రోలర్స్. ఓకే, సో వన్స్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేసుకుంటే మనకి సింపుల్ అవుతుంది. కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ రోలర్ 1 మీద తీసుకోండి, ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? RA, RB అండ్ 100 న్యూటన్స్. ఇవన్నీ మీరు లైన్ ఆఫ్ యాక్షన్స్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇవన్నీ సెంటర్ నుంచి వెళ్తాయి. రోలర్ సెంటర్ నుంచి అన్ని ఫోర్సెస్ వెళ్తుంది. సో కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఒక పాయింట్ నుంచి 100 న్యూటన్స్ డౌన్వర్డ్స్, అంటే ఈ పాయింట్ నుంచి 100 న్యూటన్స్ డౌన్వర్డ్స్. RA లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేస్తే ఇది లెఫ్ట్ సైడ్కి ఇలా వస్తుంది. సో ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ, నేను అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఫోర్స్ని ఎక్కడైనా రిప్రజెంట్ చేయొచ్చు. సో అందుకని RA డైరెక్షన్ ఇటువైపు ఉంది. సో RA ఇటువైపు రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ RB లైన్ ఆఫ్ యాక్షన్ ఎటువైపు ఉంది చూడండి, టువర్డ్స్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో సేమ్ పాయింట్ నుంచి RB ఫస్ట్ క్వాడ్రంట్ వైపు చూపించాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 3 ఫోర్సెస్లో ఇంక్లైన్గా ఉన్న ఫోర్స్ ఏంటి? RB. సో ఇంక్లైన్గా ఉన్న ఫోర్స్ని మనం ఎప్పుడు రిజాల్వ్ చేయాలి అంటే మనకి తీటా, ఇక్కడ యాంగిల్ కావాలి. ఓకే, సో ఈ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఇక్కడ ఒక చిన్న జామెట్రీ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్లో. ఓకే, సో ఈ క్వశ్చన్లో మీరు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఓకే, ఈ 2 రేడియస్ని జాయిన్ చేసే లైన్ అండ్ ఈ ట్రయాంగిల్, ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీరు క్లోజ్ చేస్తే, ఓకే, సో ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో అది తీటా అవుతుంది. ఓకే, ఇదే కదా అలాంగ్ దిస్ లైనే కదా మనం RB రిప్రజెంట్ చేసింది. సో RB హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ తీటా. ఓకే, సో ఇప్పుడు తీటా కావాలి అంటే మనకి హైపోటెన్యూస్ తెలుసు. మీరు అబ్జర్వ్ చేయండి, హైపోటెన్యూస్ ఎంత? ఈ రోలర్ రేడియస్ 100 mm, ఈ రోలర్ రేడియస్ 100 mm. సో 100 + 100 200 mm. నేను ఇక్కడ ట్రయాంగిల్ మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి. ఇది 100 + 100 200 mm. ఓకే, సో ఇది 100 200 mm. మనకి ఎయిదర్ ఆపోజిట్ సైడ్ అయినా ఆర్ అడ్జసెంట్ సైడ్ అయినా తెలిస్తే మనం యాంగిల్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఆపోజిట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఈ రోలర్ రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెలుసు, కానీ ఈ డిస్టెన్స్, ఈ స్మాల్ డిస్టెన్స్ మనకి తెలీదు. ఓకే, సో మరి అడ్జసెంట్ సైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ డిస్టెన్స్ కావాలి అంటే ఈ టోటల్ 360 ఛానల్ విడ్త్ ఇచ్చారు కదా, ఈ టోటల్ 360లోంచి ఈ డిస్టెన్స్ రిమూవ్ చేసేస్తే మనకి ఈ ట్రయాంగిల్ బేస్ వచ్చేస్తుంది. ఓకే, సో టోటల్ 360లో నుంచి ఈ రోలర్లో నుంచి ఈ రేడియస్, ఇటు సైడ్ ఈ డిస్టెన్స్ రిమూవ్ చేస్తే ఈ డిస్టెన్స్ మనకి వచ్చేస్తుంది. ఓకే, సో టోటల్ 360. ఇదెంత? ఇక్కడ ఈ రోలర్ లెఫ్ట్ రేడియస్ 100. ఓకే, ఇక్కడ ఇదెంత? ఈ రోలర్ రేడియస్సే కదా, ఇది కూడా 100. ఓకే, సో 360 - 100 - 100 అంటే 360 - 200 అంటే 160. సో 160 mm. సో ఇప్పుడు మనకి తీటాకి ఒక రిలేషన్ వచ్చింది. అడ్జసెంట్ తెలిసింది, హైపోటెన్యూస్ తెలిసింది. అడ్జసెంట్ హైపోటెన్యూస్ రిలేషన్ మనం ఏం యూస్ చేసుకోవచ్చు? కాస్ తీటా యూస్ చేసుకోవచ్చు. సో తీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 160/200. ఎంత సింప్లిఫై చేస్తే షిఫ్ట్ కాస్ ఇన్వర్స్ అయిపోతుంది 160 / 200. ఎంత? 36.86 degrees. ఓకే, సో మనకి యాంగిల్ డైరెక్ట్గా ఇవ్వనప్పుడు జామెట్రీ నుంచి మనం ఏదైనా యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనకి యాంగిల్ ఎంత వచ్చింది? ఈ ఇంక్లైన్ లైన్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ 36.86. సో ఈ 36.86 మనం ఇక్కడ మార్క్ చేసేసి 36.86. ఓకే, మార్క్ చేసిన తర్వాత ఈ ఫోర్స్ని రిజాల్వ్ చేయండి. ఇది ఇంక్లైన్డ్గా ఉంది కదా, హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్గా రిజాల్వ్ చేస్తే హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది? RB
కాస్ 36.86. వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది ఆర్బి సైన్ 36.86. సో సింప్లిఫై చేసి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే ఆన్ అప్లయింగ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ మనకి ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏం తెలుసు సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే, ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అప్లై చేస్తే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్సెస్ సిగ్మా ఎఫెక్స్ అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్సెస్. సిగ్మా ఎఫెక్స్ ఏంటి ఆర్బీ కాస్ 36.86, ఆర్బీ కాస్ 36.86 ఇదేమో పాజిటివ్, మైనస్ ఆర్ఏ ఎందుకంటే ఇది రివర్స్ డైరెక్షన్లో ఉంది, సో మైనస్ ఆర్ఏ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ రెండు వాల్యూస్ మనకు తెలీదు, సింప్లిఫై చేయడానికి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ చూడండి, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అంటే వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్లో ఫస్ట్ పాజిటివ్ ఏముంది ఆర్బీ సైన్ 36.86 ఉంది, ఆర్బీ సైన్ 36.86 మైనస్ 100 కాదు మైనస్ 100 ఈక్వల్ టు 0. ఇంకేం ఫోర్సెస్ లేవు, సో ఆర్బీ ఈక్వల్ టు 100 డివైడెడ్ బై సైన్ 36.86. సో సింప్లిఫై చేస్తే 100 డివైడెడ్ బై సైన్ 36.86 సింప్లిఫై చేస్తే ఆర్బీ ఈక్వల్ టు 166.7 న్యూటన్స్. ఓకే, ఈ ఆర్బీ వాల్యూని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుంది ఆర్ఏ ఈక్వల్ టు ఈ వాల్యూ ఇంటూ కాస్ 36.86. ఓకే, సో ఇంటూ కాస్ 36.86. సో సింప్లిఫై చేస్తే 133.38, సో 4 రాసేస్తున్నాను 4 న్యూటన్స్. ఓకే, సో మనం ఫస్ట్ రోలర్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకొని ఫస్ట్ రోలర్కి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్, ఇదేంటి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఫర్ రోలర్ 1. ఓకే, సో కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఫర్ రోలర్ 1. ఓకే, ఇది ఇక్కడ డ్రా చేసింది కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఫర్ రోలర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రోలర్ 1నే ఎందుకు సాల్వ్ చేశాను, 1 ముందుందనా, అది కాదు, 1 ముందుంది 2 వెనుకుంది అలా అని కాదు. సో ఇక్కడ రోలర్ 1 మీద తక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి, అంటే 2 ఫోర్సెసే ఉన్నాయి అన్నోన్ ఫోర్సెస్. మనకి 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 అన్నోన్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయడానికి 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సరిపోతాయి. ఓకే, అదే మీరు రోలర్ 2 ఫస్ట్ తీసుకొని ఉంటే ఆర్బీ ఆర్డి ఆర్సి, ఓకే 3 అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి. సో 3 అన్నోన్ ఫోర్సెస్ సాల్వ్ చేయడానికి మనకి 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సరిపోవు. సో అందుకని తక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏ రోలర్ మీద ఉన్నాయో ఫస్ట్ ఆ రోలర్ మనం సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ రోలర్ 1కి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేసి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకి ఆర్ఏ ఆర్బీ వాల్యూస్ 166.7 133.4 వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోలర్కి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఏమవుతుంది చూడండి. సెకండ్ రోలర్కి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేస్తే కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఫర్ రోలర్ 2. ఓకే, ఏమైపోతుంది కాంకరెంట్ ఫోర్స్ సిస్టంలో ఇక రోలర్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ ఈ పాయింట్ సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ 100 న్యూటన్స్. ఓకే, ఆర్డి లైన్ ఆఫ్ యాక్షన్ టువర్డ్స్ రైట్. ఓకే, సో ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ద ఫోర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఎనీవేర్. ఓకే, సో ఆర్డి రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, ఆర్సీ అప్వర్డ్స్ ఉంది చూడండి, ఆర్సీ లైన్ ఆఫ్ యాక్షన్ అప్వర్డ్స్ ఉంది. సో ఆర్సీ అప్వర్డ్స్, ఆర్బీ లైన్ ఆఫ్ యాక్షన్ ఎటువైపు ఉంది ఈ రోలర్ మీద థర్డ్ క్వాడ్రంట్ వైపుగా ఉంది. ఓకే, సో థర్డ్ క్వాడ్రంట్ వైపుగా ఆర్బీ వాల్యూ మనకు వచ్చేసింది, ఎంత వచ్చింది 166.7 న్యూటన్స్. ఓకే, 166.7 న్యూటన్స్. అండ్ ఆర్బీ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ ఎంత, ఇందాక మనం యాంగిల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 36.86 వచ్చేసింది. ఓకే, సో ఈ రోలర్ మీద యాక్ట్ అవుతున్న 4 ఫోర్సెస్ని మనం కాంకరెంట్ ఫోర్స్ సిస్టంలో చూపించాక ఇప్పుడు రిజాల్వ్ చేయండి. ఇంక్లైన్డ్గా ఉన్న ఫోర్స్ ఏది ఇక్కడ ఆర్బీ మాత్రమే. ఓకే, సో ఆర్బీకి హారిజాంటల్ కాంపోనెంట్ వస్తుంది, వర్టికల్ కాంపోనెంట్ వస్తుంది. హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది 166.7
cos 36.86. వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది 166.7 sin 36.86. ఓకే, సో వన్స్ ఇంక్లైన్డ్గా ఉన్న ఫోర్సెస్ని రిజాల్వ్ చేసిన తర్వాత అప్లై ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, on applying the equilibrium equations, first equilibrium equation sigma fx equal to 0. సో ఫస్ట్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ తీసుకోండి, అందులో కూడా పాజిటివ్ ఉన్నవి తీసుకోండి. ఆర్డి పాజిటివ్ ఉంది ఎందుకంటే ఇది పాజిటివ్ ఎక్స్ వైపు ఉంది, సో అందుకని పాజిటివ్ ఆర్డి మైనస్ 166.7 cos 36.86. ఇంకేమైనా ఉన్నాయా హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్? లేవు, సో అందుకని ఈక్వల్ టు 0. సో సింప్లిఫై చేస్తే ఆర్డి వాల్యూ 166.7 cos 36.86 ఈక్వల్ టు 133.3. 133.37, సో 4 న్యూటన్స్. ఓకే, నెక్స్ట్ సిగ్మా fy ఈక్వల్ టు 0. సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్లో పాజిటివ్ ఉన్నవేవి? ఆర్సీ పాజిటివ్ ఉంది, సో ఆర్సీ అప్వర్డ్స్ పాజిటివ్. ఈ 166.7 sin 36.86 అనేది డౌన్వర్డ్స్ ఉంది, సో మైనస్ 166.7 sin 36.86 మైనస్ 100 ఈక్వల్ టు 0. సో ఆర్సీ ఈక్వల్ టు ఈ వాల్యూ రైట్ సైడ్కి 100 కూడా రైట్ సైడ్కి వెళ్ళేసి అడిషన్ చేసేస్తే సరిపోతుంది. 166.7 sin 36.86 ఈక్వల్ టు ప్లస్ 100 అంటే 199.9, అప్రాక్సిమేట్గా 200 న్యూటన్స్. ఓకే, సో వన్స్ సాల్వ్ చేసిన తర్వాత మనం ఏం నోట్ చేయాలి? ద కాంటాక్ట్ ఫోర్సెస్ the reaction forces at all the contact points are RA, RB, RC and RD అని ఈ 4 వాల్యూస్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక ఇంపార్టెంట్ మోడల్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగిన మోడల్. ఓకే, న్యూమరికల్స్ చేంజ్ అవుతాయేమో కానీ ప్రాసెస్ మాత్రం సేమ్. ఇక్కడ యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. జామెట్రీ యూస్ చేసి యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. 36.86, ఇక్కడ కూడా 36.86. ఓకే.